జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రముఖ వార్తా సంస్థ అయినటువంటి ది హిందూస్ గ్రూప్ కు సంబంధించిన ది హిందూ హడిల్ అనేటటువంటి కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర దక్షిణ రాష్ట్రాలను విడదీసి మాట్లాడుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలన్నీ కూడా చేసినాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడుతా భారతదేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఇద్దరు కూడా ఉత్తర భారతదేశం నుంచే వచ్చినారని చెప్పి మాట్లాడినాడు. బెంగళూరులో జరిగినటువంటి ది హిందూ హడిల్ 2026 సదస్సులో ది హిందూ గ్రూప్ డైరెక్టర్ అయినటువంటి ఎన్ రామ్ తో ముఖాముఖి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్రమైన రాజకీయ వివాదానికైతే దారితీసినాయి. ప్రస్తుతం దేశ రాష్ట్రపతి ఉత్తర భారతదేశానికి చెందిన వారే, ప్రధానమంత్రి కూడా ఉత్తర భారతదేశం నుంచే వచ్చినాడు. మరి జాతీయ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఏది అని చెప్పేసి విచిత్రంగా మాట్లాడినాడు. దేశంలో అత్యంత కీలకమైన ప్రధానమంత్రి అలాగే రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవులన్నీ కూడా ఉత్తర భారతదేశానికి చెందినటువంటి నేతలకే దక్కుతున్నాయని, దీనివల్ల దక్షిణాదికి ప్రాతినిధ్యం కరువైందని చెప్పేసి విమర్శలన్నీ కూడా చేశాడు. ఎవరో రేవంత్ రెడ్డి. సరే, దక్షిణాది రాష్ట్రాలు దేశానికి భారీగా పన్నుల రూపంలో ఆదాయాన్ని అందిస్తా ఉన్నప్పటికీ కేంద్ర నిధుల కేటాయింపులో ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి మరికొన్ని ఆరోపణలు కూడా చేసినాడు. చూడండి కత్తెట్టున్నాదో. తెలంగాణ, తమిళనాడు అలాగే కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి రూపాయి పన్ను రూపంలో చెల్లిస్తే తిరిగి కేంద్రం నుంచి 30 నుంచి 40 పైసలు మాత్రమే వస్తున్నాయని, అదే సమయంలో జనాభా నియంత్రణ చేయనటువంటి ఉత్తరాది రాష్ట్రాలు అంటే బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు రూపాయి పన్నిస్తే వాటికి కేంద్రం నుంచి ₹2 నుంచి ₹3 వరకు వాటా దక్కుతుందని, జనాభాను అదుపు చేస్తూ పారిశ్రామికంగా అభివృద్ధి సాధించినందుకు దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం నిధుల కోతతో శిక్షిస్తానని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ఉత్తరాదిని దక్షిణాదిని విభజించే విధంగా మాట్లాడినాడు. భవిష్యత్తులో జరగబోయేటటువంటి నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ఉనికికే ప్రమాదం ఉందని, జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ స్థానాలను పెంచితే జనాభాను విజయవంతంగా అదుపు చేసినటువంటి దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్ల సంఖ్య పెద్దగా పెరగదు, కానీ ఉత్తరాది రాష్ట్రాల సీట్లు భారీగా పెరుగుతాయని, దీనివల్ల భవిష్యత్తులో ఉత్తరాది రాష్ట్రాల సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటది. ఫలితంగా దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల గొంతుక పూర్తిగా నలిగిపోతుందని, ఇది ఒక రకమైనటువంటి రాజకీయ అణచివేత అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి విచిత్రమైన కామెంట్లన్నీ కూడా చేసినాడు. అంతేకాకుండా దేశ జీడిపిని పెంచుతున్న దక్షిణాది ప్రజలను నిర్ణయాధికారాల్లో వెనక్కి నెట్టి ఢిల్లీ పెద్దల వద్ద తక్కువ స్థాయి పౌరులుగా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతుందని, దక్షిణాది రాష్ట్రాలు దేశానికి అత్యధికంగా పన్నుల ఆదాయాన్ని అందిస్తా ఉన్నప్పటికీ కేంద్రంలోని కీలక నిర్ణయాలన్నీ కూడా ఢిల్లీ కేంద్రంగా కొద్ది మంది ఉత్తరాది నేతలే తీసుకుంటున్నారని, మేము ఢిల్లీకి భారీగా పన్నులు చెల్లిస్తూ కూడా తిరిగి అక్కడ ఢిల్లీ పెద్దలకు సెల్యూట్లు కొడుతూ రెండో శ్రేణి పౌరులుగా బతకడానికి సిద్ధంగా లేము అని, దక్షిణాది నేతలను అలాగే ప్రజలను కేవలం నిధులు సమకూర్చే వనరులుగానే కేంద్రం చూస్తుందని, జాతీయ స్థాయిలో వాళ్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఈ విధంగా ఈ రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలన్నీ కూడా చేసినాడు. ఒక మాట మాట్లాడి ఒక మాట మాట్లాడకుండా లేడు. దీంతో ఈ రేవంత్ రెడ్డి ఉపయోగించినటువంటి రెండవ శ్రేణి పౌరులు అంటే తక్కువ స్థాయి అనే పదం పైన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు గారు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. దయచేసి దేశాన్ని విభజించే ప్రయత్నం అయితే చేయొద్దు, మనమంతా కూడా భారతీయులం అని చెప్పేసి కిరణ్ రిజిజు గారు ఈ రేవంత్ రెడ్డికి హితవు పలికినాడు. రాజకీయంగా లాభపడేందుకు ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్యన విభజన రేఖలు గీయడం బాధ్యత లేకుండా వ్యవహరించడమేనని చెప్పేసి ఆయన అయితే విమర్శలు చేశాడు. ప్రధాని అలాగే రాష్ట్రపతి పదవులను ఉత్తరాది ఆధిపత్యంగా చిత్రీకరించడాన్ని కిరణ్ రిజిజు గారు పూర్తిగా తప్పుపట్టినారు. చూడండి, మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన పాయింట్ చెప్తా. ప్రస్తుత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు తూర్పు భారతదేశంలోని ఒరిస్సాకు చెందినటువంటి గిరిజన మహిళని, ప్రధాని నరేంద్ర మోడీ గారు పశ్చిమ భారతదేశంలోని గుజరాత్ కు చెందిన వాళ్ళని చెప్పేసి ఆయన అయితే గుర్తు చేశాడు. మీకు గుర్తుంది కదా. ఇప్పుడు ఒరిస్సా వచ్చేసి ఒక పక్కన ఉంటుంది, ఏది భారతదేశానికి ఒక పక్కన, ఈ గుజరాత్ వచ్చేసి ఇంకో పక్కన ఉంటుంది. అలాగే దేశ ఉపరాష్ట్రపతి దక్షిణ భారతానికి చెందిన తమిళనాడు వాసి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఆయన అయితే చురకలు అంటించాడు. అంతేకాకుండా అత్యున్నత పదవుల్లో ఉన్న వాళ్ళ భౌగోళిక నేపథ్యాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ విమర్శల కోసం నిజాలను తారుమారు చేస్తోందని ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. దేశంలో ఎవరు కూడా రెండవ శ్రేణి పౌరులు కారని, రాజ్యాంగం ముందు అందరూ కూడా సమానమేనని చెప్పేసి ఆయన
అయితే స్పష్టం చేశారు. ఈ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల వెనక రాహుల్ గాంధీ యొక్క ఆలోచనలే ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన విమర్శలన్నీ కూడా గుప్పించారు. విమర్శలు కాదు, ఆయన మాట్లాడింది అయితే 100% వాస్తవమే. ఏమంటారా? దేశంలో ప్రాంతీయ విద్వేషాలను రగల్చడం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక టూల్ కిట్ లో భాగమని కిరణ్ రిజిజు గారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తన దిక్కుమాలినటువంటి రాజకీయాల కోసం దేశ భద్రతనే ఫణంగా పెడుతుందని, రేవంత్ రెడ్డి అచ్చం రాహుల్ గాంధీ లాగానే మాట్లాడుతున్నాడని చెప్పేసి కిరణ్ రిజిజు గారు మండిపడినారు. ఇక దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పశ్చిమ భారతదేశానికి అంటే గుజరాత్ కి సంబంధించిన వ్యక్తి అయితే, అలాగే మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు తూర్పు భారతదేశానికి అంటే ఒరిస్సాకు చెందిన వారనే కనీస అవగాహన కూడా ఈ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డికి లేకపోవడం విచారకరమని కిరణ్ రిజిజు గారు విమర్శించారు. అంతెందుకు, ఇప్పుడు మన కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. ఆవిడెవరు అసలు? ఆవిడ పుట్టినిల్లు వచ్చేసి తమిళనాడు అయితే మెట్టినిల్లు వచ్చేసి ఆంధ్రప్రదేశే. అంతెందుకు, మన కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఆయన ఎక్కడ వ్యక్తి? తెలుగు వ్యక్తే కదా. ఎట్ట మాట్లాడుతున్నాడు ఈ విధంగా? అంతెందుకు, మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, ఆయన ఎక్కడైనా మన తెలంగాణ ఆయన కదా. ఎట్ట మాట్లాడుతున్నాడు ఈ విధంగా అంటాలే. అంతెందుకు, మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎట్ట మాట్లాడుతున్నాడు ఈయన అసలు ఈ విధంగా? గుజరాత్ అలాగే ఒరిస్సా రాష్ట్రాలను కూడా ఉత్తర భారతదేశంగా చూపించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించడం అజ్ఞానం కాదు, దక్షిణాది ప్రజల్లో వేర్పాటువాద ఆలోచనలు రేకెత్తించడానికి కాంగ్రెస్ ఆడుతున్నటువంటి ఉద్దేశపూర్వక రాజకీయ క్రీడ అని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి భారత్ జోడో అని చెప్పేసి పైకి చెప్తూ అంతర్గతంగా మాత్రం దేశాన్ని ఉత్తర దక్షిణ ప్రాంతాలుగా ముక్కలు చేసేటటువంటి డివైడ్ అండ్ రూల్ వ్యూహాన్ని అమలు చేస్తోందని, రాజ్యాంగబద్ధమైనటువంటి అత్యున్నత పదవులను ప్రాంతీయ కోణంలో విభజించి మాట్లాడడం ద్వారా రేవంత్ రెడ్డి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలను అలాగే మన దేశ రాజ్యాంగాన్ని తీవ్రంగా అవమానించారని చెప్పేసి కిరణ్ రిజిజు గారు రేవంత్ రెడ్డికి గట్టిగా కౌంటర్ అయితే ఇచ్చాడు. అదే విషయం అయితే మంచిగానే సమాధానం చెప్పినాడు కదా. చూడండి ఎట్టున్నాయో ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే కిరణ్ రిజిజు గారి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కి జై.